ఆగ్రా సిద్ధు ఆగు. నేను సరిగ్గా ఉండలేదని అదంటుంది, నువ్వు సరిగ్గా ఉండలేదని నువ్వు అంటున్నావు. ఒక తండ్రిగా ఒక ఫ్యామిలీకి 2 నిమిషాల్లో మ్యాగీ తయారు చేయాలనుకోవడం తప్పరా? చెప్పురా సిద్ధు, చెప్పు. వెళ్ళిపోతున్నావండి, చెప్పు. అంతా మీ వంటే నాన్న. చాలు నాన్న, చాలు. ఇప్పటిదాకా మీరు చేసిన వంట చాలు, నేను తిన్న పెంట చాలు, నేను కోల్పోయిన చాలు నాన్న. ఏం కోల్పోయావురా నువ్వు? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ కిచెన్లోకి వచ్చే ముందు నాకు ఏం తినాలని ఉండేదో, బయటికి వెళ్ళిన తర్వాత ఏం తినాలని లేదో, అదే నాన్న నేను కోల్పోయింది. 2 మినిట్ మసాలా మ్యాగీ నాన్న. మీ వల్ల చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను నాన్న నేను. మీరెప్పుడు మీ కొడుక్కి మంచి ఫుడ్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఒక్కసారైనా నాకు నచ్చుతుందా, నేను తినగలనా అని ఆలోచిస్తారా? ఏరా, మీకోసం ఏది ఉండాలన్నా నేను ఒక్కసారి కాదురా 1000 సార్లు ఆలోచిస్తారు నాన్న. 1000 సార్లు నాకు ఇది రుచిగా ఉంటుందో లేదో అని ఆలోచిస్తారు, కానీ మరి ఒక్కసారైనా నాకు ఇది నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చే ఆనందం మీకు తెలుసు నాన్న, కానీ కోరుకున్న మ్యాగీ దక్కకపోతే వచ్చే బాధ మీకు తెలియదు నాన్న. ఆ బాధ నాకు తెలుసు నాన్న. ప్రతి 2 నిమిట్స్కి నాకు తెలుసు నాన్న. అసలు నాతో మాట్లాడితేనే కదా నాన్న మీకు తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది లేదో. ఏమన్నా వండాలంటే మా ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడతారు. నా పుట్టని చూడండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. ఏరా, అది నేను కదరా అనేది. చెప్తారు కానీ వండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టు జరగాలి కదా. ఈ మ్యాగీ ఫ్లేవర్ మీరే సెలెక్ట్ చేస్తారు. ఇది సూపర్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు నాన్న. నేను కన్విన్స్ అవుతాను, కానీ ఈ ఫ్లేవర్కి తెలియదు కదా నాన్న అది నాకు నచ్చలేదని. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ మ్యాగీ తీసుకు మీ ముఖం మీద కొట్టాలనిపిస్తుంది నాన్న. నవ్వుతున్నారు నాన్న నన్ను అక్కడ వాల్మార్ట్లో చూసి. వీడికి మ్యాగీ కూడా వండడం రాదని నవ్వుతున్నారు నాన్న. మీరేదో మ్యాగీ వండుదామని పిలుస్తారు, నేను వస్తాను. మీరు నా చెయ్యిలా పట్టుకుని ఈ మసాలా వేయి ఆ మసాలా వేయి అని ఆఖరికి నా వంట కూడా మీరే వండితే ఇంకా నేనెందుకు నాన్న వండడం? ఆఖరికి తినడం కూడా మీరు మ్యాగీ ఎలా నేర్పిస్తే నాకు గొంతు దిగట్లేదు నాన్న. కానీ ఒక్క రిక్వెస్ట్ నాన్న, ఒక్క రిక్వెస్ట్ ప్లీజ్, నాకు నచ్చినట్టు మాత్రం మీరు మ్యాగీ వండకండి నాన్న.